సూపర్ కింగ్స్ ఆటగాడు గ్లిసన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 36 సంవత్సరాల లేటు వయసులో ఐపీఎల్ టోర్నీలోకి ఆరంగేట్రం చేశాడు. లేటు వయసులో కూడా ఐపీఎల్ ఆడవచ్చునని రిచర్డ్స్ గ్లిసన్ నిరూపించాడు. ఐపీఎల్లో చెన్నై ఫ్రాంచైజీ అనగానే వెటరన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో 5 సార్లు విజేతగా నిలిచిన ఘనతే అభిమానులకు గుర్తుకొస్తుంది. అయితే వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతిభ, అనుభవం ప్రాతిపాదికన సీనియర్ వెటరన్ క్రికెటర్లకు తమ ఫ్రాంచైజీ తరపున ఆడే అవకాశం కల్పించడంలో చెన్నై తర్వాతే ఎవరైనా అనక తప్పదు. ఐపీఎల్ 17వ సీజన్ 49వ మ్యాచ్ ద్వారా చెన్నై జట్టులోని వెటరన్ పేసర్ రిచర్డ్స్ గ్లీసన్ ఆరంగేట్రం చేశాడు. చెబాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్స్ గ్లీసన్ రంగప్రవేశం చేశాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. గ్లీసన్ 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. చెన్నై జట్టు ఈ మ్యాచ్ లో 7 వికెట్లతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో 2 అతిపెద్ద వయస్కుడైన క్రికెటర్ గా గ్లీసన్ నిలిచాడు. 36 సంవత్సరాల 151 రోజుల వయసులో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడటం ద్వారా రికార్డుల్లో చేరాడు. జింబాబ్వే బ్యాటింగ్ ఆల్రౌండర్ సికిందర్ రాజా 36 సంవత్సరాల 342 రోజుల వయసులో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడితే ఆ తర్వాతి స్థానంలో రిచర్డ్స్ గ్లీసన్ నిలిచాడు. దక్షిణాఫ్రికా వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 35 సంవత్సరాల 42 రోజుల వయసులోను, జలజ సక్సేనా 34 ఏళ్ల 124 రోజుల వయసులోను, కేశవ్ మహారాజ్ 34 ఏళ్ల 63 రోజుల వయసులోను ఐపీఎల్ ఆరంగేట్రం చేసిన ముదురు ప్లేయర్లుగా నిలిచారు. చెన్నై జట్టులోని డేవన్ కాన్వే గాయంతో అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ గ్లిసన్ కు చోటు కల్పించారు. ఇక తన కెరియర్ లో 90 T20 మ్యాచ్లు ఆడి 101 వికెట్లు పడగొట్టిన రికార్డు గ్లీసన్ కొందే. రిచర్డ్స్ గ్లీసన్ 2022లో భారత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆరంగేట్రం చేశాడు. 34 ఏళ్ల వయసులో భారత్ ప్రత్యర్థిగా జూలై 2022న తన తొలి అంతర్జాతీయ T20 మ్యాచ్ ఆడిన ఘనత ఉంది. తన కెరియర్ మొదటి 8 పంతుల్లోనే భారత స్టార్ త్రయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్లను గ్లిసన్ పెవిలియన్ దారి పట్టించడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.